ప్రియులారా, ఒక వ్యక్తి శరీర సంబంధంగా క్రైస్తవుడు అనిపించుకుంటాడు, ప్రాణ సంబంధమైన భక్తిని చేస్తూ ఉండొచ్చు. ఆత్మ సంబంధంగా చేసినదే అది దేవుని నుండి, దేవుని ఆత్మ నుండి కలిగింది. దానికే లెక్క కడతాడు దేవుడు, దానికే మనకు జీతం దొరుకుతుంది అన్నమాట. ఆత్మతో చేసిన ఆరాధన కావచ్చు, ఆత్మతో చేసిన పరిచర్య కావచ్చు, ఆత్మతో చేసిన ఏ పనైనా కావచ్చు. ఒక వ్యక్తి లోపల ఆత్మ ప్రమేయమి లేకుండా శరీరం బలం చేత, ప్రాణం ఉంది కదా, బలం చేత ఏదో చేస్తే అది అంగీకరించబడదు. కాబట్టి భౌతికంగా వర్షం పడకపోతే కరువు వచ్చి చచ్చిపోతారు. ఆత్మ సంబంధంగా కూడా దేవుడు గనుక తన ఆత్మ జలాన్ని వర్షింపజేయకపోతే ఆత్మలో మనం ఏమైపోతాము? చచ్చిపోతాము. ఒక